హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విత్ మాధురి. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రయాగరాజ్ వెళ్తున్నాము. సో ప్రయాగరాజ్ నుంచి వారణాసి, అక్కడ నుంచి అయోధ్య అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి నైవిసారణ్యం, నెక్స్ట్ విజయవాడ అనమాట. సో ఇది కవర్ చేద్దాం ఈ వ్లాగ్లో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. సో ఫస్ట్ లగేజ్ని మనం ప్యాక్ చేసేసుకుందాము. సో ఇవి నావి అండ్ మా మమ్మీ డ్రెస్సెస్ అనమాట, శారీస్. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పెడతానికి అనమాట. మనకి కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, వారాహిదేవి, ఇంకా గయలో మంగళగౌరీదేవి అండ్ ప్రయాగలో మాధవేశ్వరి దేవి అండ్ నైవిసారణ్యంలో మనకి లలితాదేవి, ఇలా అందరూ ఉన్నారు కదా అమ్మవార్లు. సో వాళ్ళందరికీ మా శారీస్ తీసుకెళ్తున్నాం అనమాట. సో మా లగేజ్తో పాటు ఈ శారీస్ కూడా ప్యాక్ చేసుకున్నాము. సో ఇవి వచ్చేసి మనకి స్కిన్ కేర్ అండ్ మేకప్ ఐటమ్స్. ఇవి యూస్ చేసినా చేయకపోయినా జస్ట్ మనం క్యారీ చేస్తాను నేను. అండ్ ఇవి పెట్టుకోవడానికి ఒక క్యూట్ బ్యాగ్. సో నెక్స్ట్ స్నాకింగ్ ఐటమ్స్ అనమాట. సో ఈ వేఫర్స్ వచ్చేసి నా ఫేవరెట్. నెక్స్ట్ చాకోస్ అండ్ నెక్స్ట్ స్వీట్స్ అండ్ బేకరీ నుంచి తెచ్చుకున్న స్నాక్ ఐటమ్స్ ఇవి. లగేజ్ అన్ని ప్యాక్ చేసేసుకొని సో నెక్స్ట్ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో మేము ఎప్పుడు కాశీ వెళ్ళాలనుకున్నా సరే గంగా కావేరి కానీ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ బుక్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి సంఘమిత్రకు దొరికినాయి అనమాట ఈసారి. సో అందుకని మేము ముందు ప్రయాగరాజ్లో దిగుతున్నాము. సో మనకి గంగా కావేరి వచ్చేసి ఏంటి బై వీక్లీ అనమాట. ఓన్లీ వెనస్డేస్ అండ్ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. సో కానీ మనకి సంఘమిత్ర వచ్చేసి డైలీ రన్ అవుతుంది అనమాట. సో మేము నైట్ ఎక్కామన్నమాట. ఇవి చూసారా టన్నెల్స్ అనమాట. సో చాలా మేము వెళ్ళే దారిలో చాలా టన్నెల్స్ వచ్చినాయి, 3 to 4 టన్నెల్స్ వచ్చినాయి. సో నాకైతే అరకు వెళ్ళే వైబ్ వచ్చింది అనమాట. ఆ ఫారెస్ట్ ఏరియా కానీ అండ్ టన్నెల్స్ కానీ. చూడండి ఇది సెకండ్ టన్నెల్ అనమాట. ఇలాగ మనకి 3 to 4 టన్నెల్స్ వచ్చినాయి. అండ్ మధ్యప్రదేశ్ ఏరియా అయితే మొత్తం ఫారెస్ట్ కవర్తో ఉంది. అండ్ లోయలో తర్వాత హై ఆల్టిట్యూడ్లో ట్రీస్. ఈ నేచర్కి కాంప్లిమెంటరీగా ఇంకేంటంటే క్లౌడీ వెదర్ అండ్ రెయిన్ అనమాట. సో ఆల్ టుగెదర్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. ఇంకా ఈసారి మా ఫ్యామిలీతో పాటు ఇంకా చాలామంది రిలేటివ్స్తో వెళ్తున్నాం అనమాట మేము. సో తను వచ్చేసి ఏంటి మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట, హనీ. సో ఈ 6 సీట్స్ మావే కాబట్టి ఇంకా అలా ఉయ్యాలు కట్టమని మారం చేస్తే కట్టాము. సో నెక్స్ట్ ఇలా ట్రైన్లో వచ్చే మురి మిక్చర్, తర్వాత మేము తెచ్చుకున్న పూరీలు, ఇంకా స్నాక్స్ ఉన్నాయి కదా, అలా తినుకుంటూ అలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. సో మాకు ఫన్ వచ్చేసి ఏంటి మా అమ్మగారు అనమాట. తను ఎక్కడుంటే అక్కడ కామెడీస్, జోక్స్, ఇమిటేషన్ సాంగ్స్, అట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈసారి. సో ఇవి వచ్చేసి మేము నాగ్పూర్లో తీసుకున్నాము. చాలా స్వీట్ ఉన్నాయి, ఇంకా బటర్ మిల్క్. సో వెనకాల 6 సీట్స్ కూడా మావే అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అలా అన్నీ పాస్ అవుతూ ఉన్నాయి. సో చాలా మంది వెళ్ళాం కదా. సో ఎవరు తెచ్చిన స్వీట్స్, స్నాక్స్ అలాగా షేర్ చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన ఐటమ్స్ అట్లాగా అవే తిన్నాము మ్యాక్సిమం ఆ రోజంతా. బయట ఎక్కువ కొనుక్కోలేదు. సో కంపారిటివ్లీ సంఘమిత్ర గంగా కావేరి వచ్చేసి స్పీడ్గా వెళ్తుంది. అయినా సరే మాకు అంత తెలియలేదు అనమాట జర్నీ. జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సో అందరూ ఎనర్జెటిక్గా ఉన్నామన్నమాట. వచ్చేటప్పుడు అంత ఎనర్జీ అయితే లేదు. సో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇందాక మురి మిక్చర్ తీసుకున్నాం కదా, సో అది తింటున్నాము. సో ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసి ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అలా మనం ప్రయాగరాజ్కి ఇది కూడా నైట్ టైమే మనం చేరుకున్నాము. సో ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి అంటే SMVT బెంగళూరు టు ధనాపూర్ అనమాట. సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మనకి ప్రయాగరాజ్ స్టేషన్. సో మేము కుంభమేళాకి ప్రయాగరాజ్ వచ్చినప్పుడు సో వయా బస్సు వచ్చామన్నమాట. సో స్టేషన్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, ప్రయాగరాజ్ స్టేషన్. సేమ్ విజయవాడ లాగానే పెద్దగా ఉంది స్టేషన్, చాలా లాంగ్గా ఉంది. సో నైట్ టైం లైట్స్లో ప్రయాగరాజ్ స్టేషన్ మనకి ఇట్లా ఉందన్నమాట. సో మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి మనకి కారు అయితే సరిపోదు. సో అందుకని మేము ట్రావెల్ బస్ని బుక్ చేసుకున్నాం అనమాట, AC ట్రావెల్ వ్యాన్. ఇలా ఇదనమాట. మనం ఈ 1 వీక్ అంతా మొత్తం దీంట్లోనే జర్నీ చేయబోతున్నాము. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నాము, చిన్న పాప దగ్గర నుంచి మా అమ్మగారి వరకు. సో అందరం వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ప్రయాగరాజ్ వెళ్తున్నాము. సో ప్రయాగరాజ్ నుంచి వారణాసి, అయోధ్య అండ్ నెక్స్ట్ నైవిసారణ్యము, ఇలాగా ఈ 1 వీక్ జర్నీ ఉండబోతుంది అనమాట. సో మనకి రూమ్స్ అయితే దొరకలేదు. ఇది పెద్ద హాల్ అనమాట. సో వాష్రూమ్ అటాచ్. జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి కాబట్టి సరిపోయింది. సో దట్స్ ఫర్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ విత్ మాధురి. బాయ్ గాయస్.